న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని. పెన్షన్కి కరెంటు మీటర్కి సంబంధం ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఇది ఎక్కడి విడ్డూరం? పెన్షన్కి కరెంటు మీటర్కి ఎలా సంబంధం ఉంటుంది అంటే, ఎవరింట్లోనైతే కరెంటు మీటర్ ఎక్కువ కాలుతుందో, ₹1000 మీద మీటరు చూపిస్తుందో, కరెంటు బిల్లు ₹1000 మీద వచ్చిందో, అలాంటి వాళ్ళకి పెన్షన్స్ కట్ చేయడానికి సిద్ధపడుతున్నది గవర్నమెంట్స్. ఎందుకంటే నీకు ఎక్కువ డబ్బు వస్తున్నప్పుడు, ఇంత మీటర్ నువ్వు కాలుస్తున్నప్పుడు నీకు ఆదాయం కూడా ఎక్కువ లేకుండా నువ్వు ఎడగడతావు. అంటే ఆదాయం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకి కాదు పెన్షన్స్. ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో, ఎవరైతే పేదరికానికి అనుభవిస్తున్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, కనీస వసతులు వాళ్ళకు లేవో, కనీసమైనటువంటి ఆదాయం వాళ్ళకు లేదో, అలాంటి వాళ్లకు మాత్రమే మేము పెన్షన్స్ ఇస్తాం. అంటే రకరకాల పెన్షన్స్, వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కావచ్చు, వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కావచ్చు, రోగిస్టులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, లేకపోయినట్టయితే తల్లికి వందనం అని చెప్పి ఈ రకంగా కొన్ని పెన్షన్స్ ఇస్తున్నారు. ఏ రకమైన పెన్షన్ అయినా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి రావాలి తప్ప ఆర్థికంగా ఎదుగుదల ఉన్న వాళ్ళకి రాకూడదు. కాబట్టి నీ మాటలే నీ కరెంటు మీటరే వేల కొద్ది రూపాయలు చూపిస్తున్నప్పుడు, అంత మీటర్ డబ్బులు నువ్వు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు, వేల కొద్ది రూపాయలు ఎప్పుడైతే కరెంటు బిల్లు కడుతున్నావో నీకు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు అని పెన్షన్స్ కట్ చేస్తున్నారు. ఇలా కొన్ని వందల మంది, ఒక్కోసారి కొన్ని వేల మంది పెన్షన్స్ కూడా కట్ అవుతున్నాయి. వాళ్ళు లబోదిబో అనుకుంటూ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏంటి కట్ అవుతుంది ఎందుకని చెప్పంటే, అయ్యా మీ అకౌంట్లో మీకు పెన్షన్ అంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చిన వల్ల మీకు ఆదాయం ఎక్కువ ఉందని చెప్పేటువంటి రుజువైంది, అందువల్లనే వాళ్ళు పనిచేస్తున్నారని చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, మా పేరు మీద మీటరు వేరే వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు, వాళ్ళు కాలుస్తుంటే మమ్మల్ని మీరు ఎట్లా బాధ పెడతారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఎవరి మీటర్ వాళ్ళ దగ్గరే ఉండాలి. నెంబర్ 1. ఒక్కోసారి కరెంటు మీటర్ లోపల చాలా ఎక్కువ కాలే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫాల్ట్ ఉంటుంది. మీటర్ ఫాల్ట్ ఉన్నట్టయితే వెంటనే చెక్ చేయించాలి. ప్రతి నెల మనకు మీటర్ చూడడానికి వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు లైన్ మ్యాన్ అంటారు. వాళ్ళు ఈ కరెంటు లైన్ మ్యాను ఎప్పుడైతే వచ్చి మీటర్ చూసి మనకు కరెంటు మీటర్ ఇస్తున్నాడో మన చేతికి, అప్పుడు మనం చూసుకోవాలి. ఎక్కువ కాలుతున్నట్టుగా మనకు అనిపించి ఎక్కువ బిల్లు వస్తున్నట్టు కనబడితే మనం తక్కువ ఉపయోగిస్తున్నాం, ఎక్కువ వచ్చినట్టే వెంటనే అతను నిలదీయాలి. మీటర్లో ఏం ఫాల్ట్ ఉందో చెప్పండి అని అడగాలి. వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టాలి. దాన్ని మార్పించుకోవాలి, దాన్ని సరి చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మీ పెన్షన్స్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల నెల వచ్చేటువంటి మినిమం ₹4000 వచ్చేటువంటి వృద్ధుల పెన్షన్స్ కానీ, లేకపోతే 10,000, 15,000 దాకా వచ్చేటువంటి వికలాంగుల పెన్షన్స్ కానీ, అలాగే ఎవరైతే మంచం పట్టి లేవలేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకి సుమారుగా 14,000-15,000 రూపాయలు గవర్నమెంట్స్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోపల, తెలంగాణలో కూడా కొంత తక్కువైనా కూడా ఇక్కడ కూడా కొంతవరకు పెన్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడ భారతదేశంలో పెన్షన్స్ అయినా సరే, ఇక కరెంటు మీటరు ఎక్కువ వచ్చినట్టయితే, కరెంటు మీటర్ ఎక్కువ తిరిగినట్టయితే, కరెంటు ఎక్కువ ఉపయోగిస్తున్నారంటే మీరు ఏసీ లాంటివి, గీజర్లు లాంటివి, మీరు ఇంకా రకరకాలుగా ఎలక్ట్రికల్ సామాను బాగా ఉపయోగిస్తున్నారని అర్థం. ఎక్కువ మీరు ఉపయోగిస్తున్నారు అంటే మీరు బాగా డబ్బున్న వాళ్ళని అర్థం. ఎప్పుడైతే మీరు డబ్బున్న వాళ్ళు ఎప్పుడైతే మాకు రుజువైందో, డబ్బున్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి కరెంటు మీటర్ ఎక్కువ తిరిగి ఎక్కువ బిల్లు వచ్చినట్టయితే, కరెంటు బిల్లు వచ్చినట్టయితే అలాంటి వాళ్లకు ఇక నుంచి భవిష్యత్తు లోపల పెన్షన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మీరు మళ్ళీ దాన్ని సవరించుకొని, నాకు మీటర్ బాగు చేసుకున్నాను, నాకు మీటర్ ఇప్పుడు ఎక్కువ పనిచేయడం లేదు, నాకు తక్కువ వస్తుంది, బిలో పావర్టీ లైన్లో ఉండాల్సినంత వస్తుంది నాకు అనుకుంటే పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ వస్తే చాలా కష్టం. అందుకోసం మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మీటర్ వస్తే, ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చిన వాళ్ళకి మీరు ఆ లోపల ఉండే వాళ్ళకి ఇస్తారు మీరు పెన్షను, ఎవరికి ఇవ్వరు అనే విషయం మీరు తెలుసుకొని ఆ యూనిట్ల లోపలనే మీ దగ్గర కరెంటు కాలేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మీ పెన్షన్స్ కట్ అయిపోతాయి, తర్వాత అవి రావు, భవిష్యత్తులో కూడా మీకు పెన్షన్స్ రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి నెలా వస్తూ మీ జీవితానికి ఒక ఆధారంగా ఉండాల్సిన పెన్షను అవి మీ నోట్లో మట్టి కొట్టినట్టు అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఏ రకమైన పెన్షన్ పొందుతున్నప్పటికీ, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రకమైన ఆ లాభాన్ని తీసుకుంటున్న వాళ్ళైనా సరే, ప్రతి ఒక్క వ్యక్తి తన కరెంటు బిల్లులు పెరగకుండా నిబద్ధత ఉండేట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి ఎంతవరకు
రీడింగ్ ఉంటే మాకు పెన్షన్ వర్తిస్తుంది అనే విషయం తెలుసుకొని అంత లోపలే ఉండేటట్టుగా ప్రయత్నం చేసినట్టయితే భవిష్యత్తులో కూడా మీ పెన్షన్ ఆగిపోకుండా మీకు చక్కగా సమృద్ధిగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. లేదా మీ మీటర్ ఎవరింట్లోనో ఉందని, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని, లేదా మేమిద్దరం డివైడ్ అయిపోయిన తర్వాత కూడా మా పేరు మీద మీటర్ అక్కడ నడుస్తుందని, కాబట్టి ఆ మీటర్ ఈ మీటర్ రెండు నా మీద పడుతున్నాయని, ఇలాగ మీరు ఎన్ని కథలు చెప్పినా, మీరు ఎన్ని వాస్తవాలు చెప్పినా అక్కడ ఎవరు వినరు. ఎందుకంటే మీ పేరు మీద ఉన్న మీటర్స్ ఎన్ని ఉంటే అన్నీ కలిపి కంబైన్డ్గా చూస్తారు. ఆ కంబైన్డ్ మీటర్లలో అన్నీ కలిపినప్పుడు మీకు మీటర్ రీడింగ్ ఎక్కువ వచ్చి ఉంటే మిమ్మల్ని బిలో పావర్టీ లైన్ నుంచి బయటికి తీసేస్తారు. తద్వారా మీరు పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు జాగ్రత్త పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.